లేదా అప్పుడప్పుడుందా? శక్తి సైన్యం యొక్క ఆర్డర్ ద్వారా ఎప్పుడు ఏ శక్తి అవసరమైతే ఆ శక్తి హాజరవుతోందా? శక్తి సైన్యం యొక్క ఆర్డర్ ద్వారా ఎప్పుడు ఏ శక్తి అవసరమైతే ఆ శక్తి హాజరవుతోందా? పని అయిపోయినాక హాజరవుతా ఉందా? ఇప్పుడు పిలిస్తే ఎప్పుడో హాజరవుతా ఉందా? ఎట్లా అని అవసరమైన సమయంలో జీ హజూర్ హాజిర్ అని అంటోందా? ఆలోచించండి. ఇప్పుడు నాకు సహనశక్తి కావాలి, కానీ పని అయిపోయినాక అయ్యో సహించుకుంటే బాగుండునే, అయ్యో కొంచెం మాట్లాడకుండా ఉంటే బాగుండునే, అయ్యో ఈ పని చెయ్యకుండా ఉంటే బాగుండునే అని పని అయిపోయినాక గుర్తుకొస్తా ఉందా? పని కంటే ముందు గుర్తుకొచ్చి శక్తిని ఆహ్వానం చేసి పాస్ అవుతున్నారా? ఇది బాబా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తో జీ హజూర్ అని అంటోందా? ఆలోచించండి. చూడండి, అధికారి ఆర్డర్ చేయడం మరియు శక్తి జీ హజూర్ అని హాజరు కావడం జరగాలి. ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితియో దాని అనుసారంగా ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తిని కార్యంలో పెట్టగలగాలి. ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తిని కార్యంలో పెట్టగలగాలి. సమాయించే జాగాలో ఎదుర్కొనే శక్తి జాగాలో సమాయించుకునే శక్తి ఉండకూడదు. కొన్ని విషయాలు సమాయించుకోవాల్సి ఉంటుంది, కొన్ని విషయాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అటువంటి అధికారి ఆత్మలుగా అయ్యారా? ఎందుకంటే బాబా వారసత్వాన్ని ఇచ్చారు మరియు ఆ వారసత్వాన్ని మీరు మీదిగా చేసుకున్నారు కదా. కనుక మనది అనుకున్న దానిపైన అధికారం ఉంటుంది. ఏ సమయంలో ఏ విధితో అవసరం ఉంటుందో ఆ సమయంలో దాన్ని కార్యంలో పెట్టాలి. మీకు ఇముడ్చుకునే శక్తి అవసరం అనుకోండి, సమాయించుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి రావాలని ఆర్డర్ చేశారు. అప్పుడు మీ ఆర్డర్ని గౌరవించి జీ హజూర్ అంటూ వస్తోందా? అలా అవుతుందా? అలా అవుతుంది అనుకుంటే తల ఊపండి, చేతిని ఊపండి. అప్పుడప్పుడు వస్తోందా లేదా సదా వస్తోందా? సదా వస్తే సదా సక్సెస్ఫుల్ కదా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. సదా వచ్చిందంటే సదా విజయం, సదా తీవ్ర పురుషార్థం, సదా ఎగిరే కళ్ళల్లో వెళ్ళడం ఉంటుంది. కానీ 10 సార్లు ఇముడ్చుకున్నారు, 11వసారి కాస్త హెచ్చు తక్కువలైంది. అలా ఉందా? సదా మరియు సహజంగా హాజరు కావాలి. సమయం గడిచిపోయిన తర్వాత రాకూడదు.